కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ కుటుంబంతో తమ కుటుంబానికి ఎన్నో ఏళ్ల నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు ఏలూరు మాజీ పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు. రాబోయే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని, ఏలూరు పార్లమెంటు సభ్యుడిగానే పోటీలో ఉంటానని మాగంటి స్పష్టం చేశారు. సీఎం జగన్ పాలనలో జనం విసిగిపోయారంటున్న మాగంటి బాబుతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఇప్పటికే ఏలూరు జిల్లా ఏలూరు మాగంటి నివాసంలో ముద్రగడ మాగంటి బాబు ఏలూరు పార్లమెంటు మాజీ శాసనసభ్యుడు భేటీ అయ్యారు. అసలు ఏమి చర్చించారనే దాని మీద మనతో మాగంటి బాబు ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ముద్రగడ పద్మనాభం మీ దగ్గరకు వచ్చారు, ఒక 10 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఏంటి ఏ అంశాలు చర్చకు వచ్చినాయి? 100 సంవత్సరాలు చరిత్రగల కుటుంబం మాగంటి కుటుంబం. ఈ రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ మాకు చరిత్ర ఉంది. ఎందుకంటే తండ్రి, తాత, తల్లి, వాళ్ళ అబ్బాయి మేము అందరూ మంత్రులు చేశాం. ఇవాళ ఆయన అనేది మొన్న 5వ తారీఖున పుట్టినరోజు రమ్మంటే నాకు ఖాళీ లేదు, నేను 6వ తారీఖు వస్తానని చెప్పి ఆ సభకు రాలేక ప్రత్యేకంగా అభినందనలు చెప్పడానికి రావటమే కాకుండా మాకు ముద్రగడ పద్మనాభం గారికి కొన్ని సంవత్సరాల నుంచి కూడా పార్టీలో ఎవరున్నా మాకు ఒక అనుబంధం ఉంది ముద్రగడ పద్మనాభం గారి కుటుంబంతో. నేను అంతకుముందు 2-3 సార్లు కూడా మాట్లాడా, ఇలా మీరు రండి, తెలుగుదేశం రండి, లేకపోతే మీ ఇష్టం అంటే నాకు కొద్దిగా గాయంగా ఉంది బాబు గారు, నేను అవసరం వచ్చినప్పుడు నేను సెటిల్ చేస్తాను, నేను జనసేనకి వెళ్తాను లేదా ఎలా వెళ్తానో చెప్పడమే జరిగింది తప్ప నిన్న అనేది ఆ క్లారిటీలు రాలా. మేము అనుకుంది ఏంటంటే ఒక మంచి నాయకుడు, ఉద్యమకారుడు, కాపులకి అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో కానీ పక్కన రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కాపులందరూ కూడా ఆయన అభినందించే నాయకుడే, నో డౌట్. దాంట్లో అంత సిన్సియర్ నాయకులు ఇంకెవరు దొరకరు కూడా. మేము అనేది ఏంటంటే ఆయన ఎంత పెద్దవారైనా సరే లేదు, ఇవాళ బాబులు ఇద్దరు చనిపోయినప్పుడు కానీ, నా కుటుంబంలో ఏదైనా జరిగినప్పుడు కానీ, లేకపోతే మొన్న బర్త్డే శుభాకాంక్షలు చెప్పడానికి రాలేకపోయిందని చెప్పి పొద్దున్నే ఆయన ఇంట్లో కోవబీళ్ళు తయారు చేయించి బాక్స్ తీసుకొచ్చి నా నోట్లో పెట్టి అభిమానాన్ని చాటుకుంటారు. ఎందుకంటే గతంలో మా నాన్నగారికి, అమ్మగారికి అనేక రకాలుగా. ఒకరోజు విజయభాస్కర్ గారి దగ్గరికి మా అమ్మగారు కాగితం తీసుకెళ్ళి, నాకు 3 కొడుకులండి, పెద్ద కొడుకు ముద్రగడ పద్మనాభం గారు, రెండో కొడుకు అంబటి రాంబాబు గారు, మూడో కొడుకు ఈలినాని అని, అదేంటి మీ అబ్బాయి ఉన్నాడు కదా అని అంటే, కాదు వీళ్ళ 3కి సీట్లు ఇవ్వండి, ఏపీఎస్సీ చైర్మన్ ఇవ్వండి, ముద్రగడ గారి టికెట్ ఇవ్వండి అని అన్ని రకాలుగా. అదే కుటుంబ అభిమానం ప్రతి ఒక్కరికి కూడా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాగంటి కుటుంబానికి కానీ, ఎంఆర్సీ కుటుంబానికి కానీ మాకు ఇన్ని విషాదాలు తగిలిన ప్రజల్లోకి మళ్ళీ తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని నా కోరికతో వాళ్ళ తెలుగుదేశం పార్టీగా మనం పోటీ చేయాలని అనుకున్నాం. దానికి ధీటుగానే అన్ని నిన్న చంద్రపూడి సదస్సు అయితే బ్రహ్మణ సక్సెస్ చేసాం. ట్రూ సక్సెస్ అంటే ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఉన్న పోలవరం కానీ, ఇటు పక్కన ఉన్న దెందూరు కానీ, బుజ్జి గారు కానీ, అదే చంటి గారు కానీ అందరూ సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ స్థాయిలో, ఈవెన్ కైకలూరు నూజివీడు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు జనాన్ని తరలించారు. కేవలం నేను ఆ రోజున పుట్టినరోజు కాబట్టి 64వ పుట్టినరోజు కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కేక్ కట్ చేసాం. దాని భాగంగానే మేము భోజనాలు చేసి పెట్టాం, కానీ మేము వడ్డించలేకపోయాం. అంటే అంత రష్తో వాళ్ళే పెట్టుకుని వాళ్ళే తిని కావాలని పట్టుకెళ్ళిపోయారు, అన్నీ పట్టుకెళ్ళిపోయారు. మేమేం బాధపడలా. కనీసం ఒక 40 లక్షలు ఖర్చు పెట్టుకున్నా. ఆ భోజనాన్ని ఇంకా బాగా, అది చిన్న అరేంజ్మెంట్ పొరపాటు ఏంటంటే నేను ఎవరికో అప్పచెప్పేటప్పటికి వాళ్ళు పాపం ఒక్కసారి చంద్రబాబు గారు మీటింగ్ అవ్వగానే క్రౌడ్ పడిపోవడం వల్ల అన్కంట్రోలబుల్ క్రౌడ్, ఒక పాకిస్తాను ఉక్రెయిన్ యుద్ధంలాగా యుద్ధ వాతావరణం తయారైపోయింది అదంతా. కానీ ఫుల్లీ సాటిస్ఫైడ్, ఉన్నదంతా పట్టుకెళ్ళిపోయారు, చక్కగా తిన్నారు. ఏలూరు కూడా నేను ఒక ఆయన చేప ముక్కలు తింటా, మీ చేప ముక్కలు నేను తింటానని చెప్పి మా కొల్లేరు నాయకుడు సైజ్ వచ్చని చెప్పాడంటే అక్కడికి వచ్చిన వాళ్ళు తినడమే కాకుండా పట్టుకొచ్చి ఈయనకి పెట్టారు. సరే, అదో సంతోషం అనుకుంది, ఖర్చు పెట్టేసాం, చేస్తాం, ఏదైనా పార్టీ కోసం మేము ఏదైనా చేస్తాం. దానికి భాగంగానే నిన్న ప్రత్యేకంగా పెద్ద ఆయన వచ్చారు కాబట్టి మర్యాదపూర్వకంగా మేము కలిసాం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాగంటి కుటుంబం, మాగంటి బాబు గారు ఏలూరు పార్లమెంటు, దెందులూరు అనుబంధం ఏంటి? పార్లమెంటు వైపు చూస్తున్నారా, అసెంబ్లీ వైపు చూస్తున్నారా? కైకలూరు ఇటు దెందులూరు నియోజకవర్గాల్లో మీ సంబంధికులు, అనుచరులు కానీ మీరు వస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం వెల్లడి చేస్తున్నారు. ఏంటి మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? నాకు అన్నీ ఆలోచించి, నాకున్న వయసు రీత్యా కానీ, నాకున్న హిప్ ప్రాబ్లం కానీ, కేసీఆర్ గారికి మళ్ళీ నాకు లెఫ్ట్ హిప్ ఆపరేషన్ చేయాలి. గత 38 సంవత్సరాల నుంచి ఈ యాక్సిడెంట్ కాల్తో ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, మళ్ళీ ఎమ్మెల్యే అలా చేసుకుంటూ వచ్చాం. ఎక్కడా కూడా బాధ అనేది ప్రజలు కనపడేప్పటికీ దిగమింకుంటాం. అరే వాళ్ళ ఎదురుగుండా మనం బాధపడకూడదు,
ఎందుకంటే మనం బాధపడితే వాళ్ళు స్లో అవుతారు, లేదా అమ్మ ఏటి కుడుతురా అండి. ఇప్పుడు హై టైం. ఎందుకంటే నేను ఏమన్నా అంటే దెందూరికి ప్రభాకర్ గారు ఉన్నారు, మంచో చెడో ఆయనే గెలిపిస్తారు ప్రజలు. నేనేమి వెళ్ళి ఆ సీట్ ఆశించను ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది కైకలూరు, ఆల్రెడీ కొంతమంది పనిచేస్తున్నారు అక్కడ, వాళ్ళకి ఇస్తే మంచిదే. నేననేది ఒక ఎంపీ స్థాయి కోరేది ఏంటంటే నాకున్న హెల్త్ రీత్యా కానీ ఇంకోటి కానీ ఢిల్లీ దాకా వెళ్ళి తర్వాత పార్లమెంట్లో పోలవరం విషయం కానీ అలాగే రాజధాని విషయంలో కూడా పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి అనుభవం తగ్గట్టుగా 72% ఇప్పుడు దాకా ఏం చేయన జగన్మోహన్ రెడ్డి ఆ 30% పూర్తి చేసి పోలవరం సక్సెస్ చేయాలని అదే కేంద్రంతో కానీ అన్ని రకాలుగా మంచిగా ఏర్పాటు చేసుకుని ఉన్నా లేకపోయినా నిధులు కానీ అన్నీ కూడా చేయాలని తాపత్రపడుతున్నాం. దానికి ఏంటంటే బ్రాడ్ మైండ్లో ఉన్న రాజకీయ నాయకుడిగా ఏ ఒక్క రోజున చేయి చాపకుండా పెట్టి చేయ తప్ప చేయి చాపకుండా చేసే పని లేదు. దానికి ఒక లాస్ట్ ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఇన్ని క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాడు, ఇన్ని డిస్ట్రాయ్ నేచర్ ఉన్నవాడికి ఛాన్స్ ఇచ్చినప్పుడు నా ఎంపీకి ఎందుకు ఎవరో ప్రజలు ఒక ఛాన్స్ అనే కోరికతో అడుగుతున్నా. సరే, దాంట్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, లేకపోతే ఇన్ఛార్జీలు వాళ్ళతో పాటు గెలిపించుకోవాలి, వాళ్ళకి ఏదో ఫండింగ్ చేసుకుంటా అన్నీ చేయడానికి సిద్ధపడ్డాం. నేననేది ఎక్కడికి వెళ్ళదు. ఇది ఒక కమ్మ ఓసీ సీటు, దానికి ప్రత్యేకత ఉంది. ఆనాటి నుంచి ఇప్పుడు దాకా అందరూ కమ్మరు గెలిచారు. 2 సార్లు మధ్యలో ఎవరు కాపులకి ఎత్తే ఓడిపోయారు. నేనేమంటలా. ఇవాళ జనసేన అధ్యక్షుడు చంద్రబాబు గారు అటు కాపులు, కమ్మ, రెడ్డి, బీసీ, ఎస్సీ, మైనార్టీ అన్ని కులాల్ని కలుపుకుని మనం చేస్తున్నాం కదా. డెఫినెట్గా విజయ అవకాశాలు ఉన్నాయి. ఇవాళ విజయం వచ్చేటప్పటికి మీకు ఆహ్వానించినప్పుడు మీరు ఎందుకు తప్పుకుంటాం? నేననేది ఆల్రెడీ ఇన్ఛార్జీలు ఉన్నారు, కాసేపు నూరుజోడు అంటారు, కాసేపు ఇంకోటి అంటారు. ఇవన్నీ ఎందుకండి? ఎవరి కాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసుకోవాలి. చంద్రబాబు గారు ఇష్టం. నేను అనేది ఒక ఎంపీ అనేది మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మళ్ళీ ఒక్కసారి చేస్తే కొత్త పార్లమెంట్ భవన్కి వెళ్ళాలి, ఇక్కడ పోలవరం పూర్తి చేయాలి, దాంతోపాటు అమరావతి పూర్తి చేయాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి మన హామీలో పూర్తి చేస్తే అది కూడా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి వీళ్ళిద్దరూ సఖ్యతగా ఈ ప్రణాళికలను తయారు చేసుకుని ఇవన్నీ కూడా ముందుకెళ్ళడానికి బాగుంటుందని నా ఆలోచన. ఇటీవల మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిశారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారు, ఏంటి చిరంజీవి గారిని కలిశారు, శుభాకాంక్షలు తెలిపారు. ఏంటి అంటే అసలు మాగంటి బాబు తరచుగా ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. పురంధేశ్వరిని మీరు వెళ్ళి కలవడం కానీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? లేకపోతే ఏలూరు సీట్లో నేనే ఉంటాను కాబట్టి వారిని అడగద్దని చెప్పారా? లేకపోతే అదేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని కోరిక, చిరంజీవి గారితో బోళం తీసాం. మొన్న ఆయన పద్మభూషణ్ వచ్చింది, అలాగే వెంకయ్యనాయుడు గారిని కలిసాం. పురంధేశ్వరి గారు వెళ్తే సుఖీభావులు ఉంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్టీఆర్ గారు కూతురుగా అభిమానించి దాని మీద ఏంటమ్మా ఇక్కడ ఉన్నారు ఖాళీగా అంటే అందరూ లోపలికి వెళ్ళగానే ఆశ్చర్యపోయారు. డెఫినెట్గా అది వస్తుంది సోషల్ మీడియాలో కానీ మీ టీవీలో. ఆవిడికి నాకు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పనులు చేసుకున్నాం. సరే, ఎన్టీఆర్ గారు కూతురుగా ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, తప్పేం లేదు, గౌరవంగా. ఇప్పుడు అదే రేపు పొత్తు కుదిరింది అనుకో, ముందే బాబు గారు కలిసారు జైలు కొడతారు. లేదనుకోండి, పాత స్నేహం, వాళ్ళంటే అభిమానం, నాకు ఎన్టీఆర్ గారు అంటే అభిమానం, వాళ్ళ కుటుంబం అంటే అభిమానం, దాని భాగంగా వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు అంటారా, మనకు పొత్తు కుదిరిన తర్వాత సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళాం. ఎక్కడా ప్రసక్తి లేదు. ఏంటి బాబు గారు మీరు ఎంపీ అంటే ఎంపీ అని అన్నా అంతవరకే తప్ప ఆయన ఏం కాదు కదా. ఆయన చంద్రబాబు గారు కూర్చొని ఫైనల్ చేస్తేనే సీట్ వస్తుంది. దానికి ఏమి మనం ఇబ్బంది పడక్కల్లా. మనం ఇన్ని సంవత్సరాలు పునాదులు వేసాం, ఇన్ని సంవత్సరాలు ఇళ్ళకి ఇచ్చి ముగ్గేసే టైంకి ఎవరో వస్తే కాదుగా. నాకు ఇప్పుడు ఎవరన్నా రానివ్వండి, పార్టీ కష్టపడ్డామండి. 5 సంవత్సరాలకు 3 నెలల కాడికి ఎన్ఆర్ఐలు కానీ ఇంకోళ్ళు ఏమైనా వస్తే కష్టపడి పని చేయమండి, నెక్స్ట్ తీసుకోమండి. నెక్స్ట్ నాకు వద్దు. నేను ఒకసారి ఎందుకంటే ప్రజా అభిప్రాయం ప్రకారంగా ఈ హెడ్ క్వార్టర్లో ఈ ఇంట్లో ఎంఆర్సీ బిల్డింగ్లో ఒక ఆయన ఉంటే ఒక కలెక్టర్ దగ్గరకో ఎస్పీ దగ్గరకో పక్కన జిల్లా మారతాకి అంగుగా కావాలి. అదే ఇంకోళ్ళు అయితే ఇక్కడ ఉంటారో తెలియదు. ఇప్పుడు కోటగా శ్రీధర్ గారు ఉన్నారు, వాళ్ళ మనుషులు వచ్చి పొద్దున్న చెప్పారు ఆయన పోటీ చేయను అన్నాడు. ఆయన కూడా చెప్పాడు, నా సాధు బాబు గారు నేను అమెరికా వెళ్ళిపోతాను, నేను చేయలేకపోయిన న్యాయం ఆయనే ఒప్పుకున్నాడు. అలాగే ఎవరినాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఉండి మీ అడ్రస్సు, కేర్ ఆఫ్ అడ్రస్సు, రెసిడెన్షియల్ అడ్రస్సు రేపు అందరితో మాడతాకో. జిల్లా అప్పుడు నేనున్న ఎంపీగా ఉన్నాడు 3,000-2,000 మంది విజిటర్స్ ఉండేవారు. ప్రతి ఒక్కరికి లెటర్ ఇవ్వడం, మాట్లాడటం, లెటర్ ఇవ్వగానే మళ్ళీ కన్సెంట్ డిపార్ట్మెంట్ భోజనాలు ఇవన్నీ కూడా ఒక అలవాటైపోయిన ఎంపీ స్థానం. ఎందుకు మేము చూసే 5 సంవత్సరాల్లో 16,850 మంది పొగాకు రైతులు, ఈ పక్ష రైతులు, కొల్లేరు రైతులు, కోకో రైతులు, కోకోనట్ రైతులు, మా పామాయిల్ రైతులు అందరిని తీసుకెళ్ళి ఎందుకు మొన్న అన్నారు, మన పొగాకు పంట పోతే మన అప్లాండ్ వెళ్తే మీరు ఉంటే బాబు గారు మాకు 350-400 కోట్లు వచ్చేది, నిర్మలా సీతారామన్ మాట్లాడేవారు. ఇక్కడ ఎంపీ గారు ఏమో మాట్లాడు, డెలిగేషన్ రమ్మనడు, లేకపోతే ఎంపీ గారు ఏమో అక్కడ ఇల్లు కూడా తీసుకోలేదు. మీరు వస్తే 1,000 మందికి ఏమో అకామిడేషన్ ఇస్తారు,
వేల మందికి అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు ఆగ్రా పంపిస్తున్నారు, వాఘా బార్డర్ పంపిస్తున్నారు, అన్నిటి పంపిస్తున్నారు కదా. సో దాని భాగంగా అందరూ కోరేది నన్నే, నేనేమంటలా. ప్రజల అభిప్రాయం కూడా అలాగ ఉంది. కాకపోతే ఏంటి చిన్న చిన్న మార్పులు చెరుపులు ఉంటే ఏమైనా కొన్ని ఈక్వేషన్స్లో కానీ ఇంకోటి కానీ ఏదైనా ఎన్ఆర్ఎస్ కానీ వీళ్ళు కానీ వస్తే నెక్స్ట్కి తీసుకోమని నేనే చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకా మా వారసుడు ఎప్పుడో పెద్దోడు అవ్వాలి. ఇద్దరు పిల్లలు లేరు. పిల్లలు ఎవరిని ఉంటే ఒకళ్ళన్నా ఎమ్మెల్యేకు ఎంపీకి పంపించేవాడిని. వాళ్ళిద్దరు లేపేటడికి మొత్తం బడ్డీనంతా నా మీద పడిపోయింది. మొత్తం నేనే చూసుకుంటా. జిల్లా అంతా 7 కాన్స్టిట్యూన్సీలు, ఒకటి కైకలూరు, నూజివీడు, ఉంగుటూరు ఇవన్నీ కూడా ప్రజల అభిప్రాయం ప్రకారంగా చేస్తే బాగుంటుంది. అంతేగాని వాళ్ళ 100 కోట్లు కావాలి లేదా కోట్లు కావాలంటే వాళ్ళ ఎక్కడా కూడా సాధ్యపడదు. నేనేదో నా టార్గెట్ దాన్ని బట్టి మా ఇన్ఛార్జీలకు ఇచ్చుకుంటే నేను చేసుకోగలను. కానీ దానికి భాగంగానే వాళ్ళు నేను ఎంపీ అడుగుతున్నాను. చంద్రపూడి సభ కదిలరా సభలో చంద్రబాబు పోలవరం 70% పూర్తి చేసేవాళ్ళు. ఏంటి 5 ఏళ్లలో అసలు పోలవరం కానీ ఏలూరు పార్లమెంట్లో కానీ అసలు అభివృద్ధి జరగలేదంటారా? అమరావతి జరగలా, పోలవరం జరగలా. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి డిస్ట్రాయింగ్ తప్ప బిల్డింగ్ నేచర్ లేదు, కడతం నేచర్ లేదు. మరి అలాంటప్పుడు ఏముంటుంది ఆయన దగ్గర? సరే ఓకే, మన సిద్ధమని సబ్ పెట్టాడు ఆయన. దేనికి సిద్ధం? మీరు జైలుకి వెళ్ళక సిద్ధమా, ఓడిపోవడానికి సిద్ధమా? మీరు చేసిన రైటే. ఏదో 5% 10% వెళ్ళింది అనుకున్నాం. అంతవరకే జనంలో బటన్ నొక్కితే వెళ్ళింది. లేదా వాళ్ళకి ఆ డబ్బు అంతా తాగుడికి సరిపోయింది. తాగేదంతా నాసిరకం బ్రాండు, తాగేదంతా అనారోగ్యం బ్రాండు. ఇవన్నీ మనకు ఎందుకు? కాకపోతే ఏంటంటే మనందరం కూడా సిద్ధపడి తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వవైపు రావడానికి మేము సిద్ధపడి ఉండాలి. ఓకే, అయితే మొత్తం మీద చూసుకుంటే ఏలూరు పార్లమెంట్లో మాగంటి బాబు రేసులో ఉన్నాను. తాను గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు, ప్రజలకి చేసిన మంచి పనులు తనను గెలిపిస్తాయి. చంద్రబాబు మరొక అవకాశం ఇస్తే జనసేన టీడీపీ మద్దతుతో ఏలూరు పార్లమెంట్లో తప్పనిసరిగా టీడీపీ జెండా ఎగరవేస్తానని కూడా మాగంటి బాబు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.